తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు మరియు కేంద్ర జలశక్తి మంత్రితో కలిసి ప్రారంభించారు. కాపులకు టీడీపీ సముచిత గౌరవం ఇస్తూ రాజకీయంగా అవకాశాలు ఇస్తుంటే వైసీపీ మాత్రం కాపులను పావులుగా వాడుకుంటోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తెలంగాణ హైకోర్టులో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ విడుదల చేశారు. రిజర్వేషన్లను అంతం చేసేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే లక్ష్యంతోనే బీజేపీ వివిధ పార్టీల్లో చీలికలు తెచ్చి లోక్సభలో 2/3 మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠంగా చేరుస్తూ ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశానికి అండగా ఉంటామని వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని కొనసాగిస్తుందని ఐక్యరాజ్యసమితి దర్యాప్తు కమిషన్ పేర్కొంది. ఆ దేశ బలగాలు చిన్నారులపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించింది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎన్బీకే 112 చిత్ర షూటింగ్ అమరావతిలో ఇవాళ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ పార్ట్ 2 సినిమా పనులు ప్రారంభమైనట్లు తెలుపుతూ ఇవాళ చిత్ర బృందం స్పెషల్ వీడియో విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగబాకాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో విశేషంగా రాణించిన అతడు 3 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.